మన సౌర కుటుంబం మొత్తం బరువులో సూర్యుడు 99.86% బరువును కలిగి ఉంటే మిగిలిన గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు అన్నీ కలిపి కేవలం 0.14% బరువుని మాత్రమే కలిగి ఉన్నాయి. ఇంతకు సూర్యుని బరువెంతో మీకు తెలుసా? 20 లక్షల ట్రిలియన్ టన్నులు. అంటే దీన్ని రాయాలంటే 20 పక్కన 24 సున్నాలు పెట్టాలి. విస్తీర్ణం పరంగా సూర్యుడు ఎంత పెద్దవాడంటే ఒక సూర్యుడిలో 10 లక్షల భూమి లాంటి గ్రహాలని సర్దేయొచ్చట. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం 15 కోట్ల కిలోమీటర్లు. గంటకి 97 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే వాహనంపై సూర్యుడిని చేరుకోవడానికి 177 సంవత్సరాలు పడుతుంది. అదే గంటకి 1,57,000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే వాహనంపై సూర్యుడిని చేరుకోవడానికి 24.7 రోజుల సమయం పడుతుంది. సూర్యుడు 74% హైడ్రోజన్ని, 24% హీలియంని, మిగిలిన 2% నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వంటి వాటిని కలిగి ఉన్నాడు. సూర్యుని ఉపరితలంపై 5500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే సూర్యుని అంతర్భాగమైన కోర్లో 1,36,00,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందట. సూర్యుని లోపల ప్రతి సెకనుకి 700 మిలియన్ టన్నుల హైడ్రోజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల హీలియంగా మారుతుంది. ఇదే శక్తిని మనం భూమి మీద సృష్టించడానికి సెకనుకి 10,000 కోట్ల డైనమైట్లని పేల్చవలసి ఉంటుంది. ఒక సెకనులో సూర్యుని నుంచి విడుదలయ్యే పూర్తి శక్తి ప్రపంచం మొత్తానికి 1000 సంవత్సరాల వరకు సరిపోతుందట. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని ఉపరితలం నుంచి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8.3 నిమిషాలు. అంటే సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో కాంతి ప్రయాణిస్తుందన్నమాట. కానీ ఈ కాంతి సూర్యుని కోర్ నుంచి సూర్యుని ఉపరితలానికి చేరడానికి దాదాపు 10 లక్షల సంవత్సరాలు సమయం పడుతుందట. అంటే ఇప్పుడు మనకు చేరే కాంతి సూర్యుని కోర్లో దాదాపు 10 లక్షల సంవత్సరాలకు ముందు తయారైందన్నమాట. ఇప్పుడు సడన్ గా సూర్యునిలో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఆగిపోయినా మరో 10 లక్షల సంవత్సరాల వరకు సూర్యుడు కాంతిని విడుదల చేస్తూనే ఉంటాడట. సూర్యునిపై ఒక పోస్టల్ స్టాంప్ పరిమాణంలో మండే పదార్థం 10 లక్షల కొవ్వొత్తులతో సమానమట. మన భూమి సూర్యుని చుట్టూ వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటే సూర్యుడు మాత్రం అందుకు వ్యతిరేక దిశలో ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతూ ఉంటాడు. మనం చూసే సూర్యుడు గోధుమ రంగులోనో లేదా పసుపు రంగులోనో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాడు. కానీ నిజానికి సూర్యుడు అన్ని రంగుల్ని కలిగి ఉంటాడట. ఒకవేళ మీరు గనక ఆకాశం నుంచి సూర్యుని చూస్తే తెలుపు రంగులో కనిపిస్తాడట. మన భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లే సూర్యుడు కూడా సెకనుకి 220 కిలోమీటర్ల స్పీడ్తో గెలాక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. గెలాక్సీ చుట్టూ ఒక్కసారి తిరగడానికి సూర్యునికి 250 సంవత్సరాలు పడుతుందట. ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి రెక్యుల్వేస్ థియరీ ప్రకారం సూర్యుని నుంచి విడుదలయ్యే కాంతిలో కేవలం 1/10,000% మాత్రమే భూమి మీదకు వస్తుందట. భూమి మీద ఒక మనిషి 10 కిలోల బరువు ఉంటే అదే మనిషి సూర్యుని మీద 180 కేజీల బరువు ఉంటాడట. ఇలా ఎందుకంటే ఆకర్షణ శక్తి భూమి కన్నా సూర్యుని పైన 18 రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత గొప్పదంటే 3.67 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్లూటో గ్రహం కూడా సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా తన కక్షలో అలాగే తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు 20 లక్షల కిలోమీటర్ల దూరంలో వచ్చే ఏ వస్తువునైనా తన వైపుకు లాక్కునే శక్తిని కలిగి ఉంటాడు. ఈ భూమిపై ఉన్న మొత్తం మొక్కలు తీసుకునే కాంతిని సోలార్ పవర్గా మార్చితే అది భూమిపై ఉన్న అందరూ మనుషులు 6 రోజుల పాటు వాడుకోవడానికి సరిపోతుందట. మానవుడు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిన కాంతి సూర్యుడి నుంచి కేవలం 30 రోజుల్లో విడుదలవుతుందట. సూర్యుడి మొత్తం వేడి భూమిపై పడితే భూమిపై ఉన్న మొత్తం మంచు కేవలం 3 నిమిషాల్లో కరిగిపోతుందట. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రతి 11 సంవత్సరాలకి సూర్యుని యొక్క ధృవాలు మారిపోతాయట. అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారిపోతుందట. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. ఒకవేళ సూర్యుడు సడన్ గా ఉదయించడం మానేస్తే వారం రోజుల్లో మన భూమిపై వాతావరణం 0 డిగ్రీస్కి పడిపోతుందట. ఒక సంవత్సరం లోపు -100 డిగ్రీల్లోకి వెళ్ళిపోతుందట. మన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సూర్యుని వయస్సు 460 కోట్ల సంవత్సరాలు. ఇప్పటికే సూర్యునిలో ఉండే హైడ్రోజన్ సగానికి పైగా ఖర్చయిపోయిందట.
మరో 300 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు ఇప్పుడున్న దానికన్నా 40% ఎక్కువ వేడితో ఉంటాడట. అలాగే మరో 700 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు ఇప్పుడున్న దానికన్నా 200 రెట్లు ఎక్కువగా పెరిగి బుధగ్రహాన్ని మింగేస్తాడట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి.